అయితే గుడికి వెళ్తున్నాం, శివాలయానికి వెళ్తున్నాం. సోమవారం గుడికి వెళ్ళడం నాకు ఇష్టం. ఆ శివయ్యని మొక్కుకోవాలని గుడికి వెళ్తున్నాం. శివాలయం, హనుమాన్ పీఠం, దర్శనాంజనేయులు, బిల్వ పత్రాల చెట్టు. గుడికాయ వచ్చిన బట్ మా శివయ్య దగ్గరికి ఎన్కేపల్లి గేట్ మీద తినావా మరి? తినాలే మరి. ఆ శివయ్యని మొక్కుకుంటే అనుకునే అవుతాయి. తిని మరి. మా షాప్ పక్కనే పూలు పెట్టాను, నిరుడు పెట్టాను. ఈసారి బాగా పూసినాయి పువ్వులు. ఫ్రెండ్స్, ఒక మాట చెప్తా వినండి. మీకు కష్టాలను తొలగించాలంటే శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి ప్రతి సోమవారం ఒక దీపం శివాలయంలో ముట్టించిరండి. ముట్టించి ఆ దీపానికి మీకున్న బాధలు చెప్పుకోండి. ఆ దీపం అనేది ఆ శివునికి చేరవేస్తుంది. శివునికి చెప్తుంది దీపం అనేది. కొంచెమన్నా మీ కష్టాలను తగ్గుతాయని చెప్తున్నా ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇలా ఓ నెల ట్రై చేయండి, తెలుస్తాయి మీకు ఉన్న బాధలు. ఏమన్నా కష్టాలలో ఎక్కువ బాధలు ఉంటే ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే మంచి జరుగుతుంది. అందుకనే చెప్తున్నా, మంచి జరగడం కోసం మీకోసం చెప్తున్నా. ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరినీ ప్రేమించండి, అందరితో ప్రేమగా ఉండండి. ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే మోసం చేస్తే తట్టుకోలేరు. అందుకని అందరినీ ప్రేమగా పలకరించండి. ఒక్క దేవుని మాత్రమే, దేవుని పైననే నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఆ దేవుడు నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేడు. అందుకనే దేవుని మాత్రం నమ్మండి. అందరితో ప్రేమగా ఉండండి ఫ్రెండ్స్. మా శివయ్యని చూపెట్టా చూడండి. ఇగో మా షాప్లో శివయ్య ఫోటో. నేను ప్రతిరోజు గుడికి వెళ్ళలేనని ఆ శివయ్య ఫోటోవే మా షాప్లోకి వచ్చింది. ఆ శివయ్యని మొక్కుతా రోజు రాగానే.